నమస్కారం. పెద్దవడుగుల్లో ఎస్ఐ గారు చిట్టక బాధ్యత గారు ఉంటున్నారు. ఎవరిని? రంగడు, పాండు రంగడు అనే ఒక అబ్బాయి. ఏమనంటే దళితులు అంటారు. అసలు దళితుడు అనే డెఫినేషన్ తెలుసా మీకు? ఎందుకంటే మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు, దళితుల కోసం ఆయన వే ఆఫ్ లివింగే మార్చుకున్నాడు. నేను ఒకటి చెప్తా మీనింగ్. ఇప్పుడు దళితులు అంటే నాకు తెలిసి ఈరోజు నాకు 73 సంవత్సరాలు. నాకు చుట్టూ అన్ని విధాలా నాకు పనిచేసేవాళ్ళు, నా గాడ్స్ అనుకోండి, ఏమని అనుకోండి, నేను దళితులను పెట్టుకున్నా. నా డ్రైవర్, నాకు ముగ్గురు డ్రైవర్లు దళితులే. ఇంట్లో శిలాస్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మాకు అసలు ఏమనాలంటే అంత ఇదిగా ఉంటారు. మీరు చెప్తే నమ్మరు కొన్ని విషయాలు. ఇంట్లో బీగాలు కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు నమ్మకపోవచ్చు, నమ్ముతారని నాకు అనవసరం. నేను ఈరోజు చెప్తున్నా, నాకు 64 సంవత్సరాలు. రండి, ఇదే మా శిలాస్ కూతురు డాక్టర్. ఇవ్వద్దు, ఎవరు చదివించినారు? డాక్టర్ కాదు, ఇంకా ఏమైనా చేయాలి. వాడు ఏమే మా బస్సు కండక్టర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళ పిల్లలంతా ఇంజనీర్లు. నేనేదో మాట వరుస చెప్పడం చిన్నది కాదు. రా, మా ఊళ్ళో దళితులు ఇది ఉంది, అడగండి, పోదాం హాస్టల్ కాడికి. ఈరోజు కూడా మీటింగ్ పెట్టినాము. హాస్టల్స్ అందరివి ఎలా ముందుకు తీసుకెళ్ళాలని. కొందరు 100కి 1% దళితులను స్పాయిల్ చేస్తున్నారు. ఈ విషయానికి వద్దాం. దళితుడు గుడ్, ఎందుకు వాడిని ఈరోజు కొట్టాల్సి వచ్చింది? అదే ఎస్ఐ గారు కనుక ఆంజనేయులో అది చేయకపోయింటే చంపేసిందరు. నేను వీడియో చూపిస్తా. జనం పరుగులు తీసుకుంటూ నేను వీడియో ఇస్తా, మీకు ప్లే చేయండి. వీడియో తీస్తుంటే బయట నేనేం పెద్దవాడు, ఏదో నా కాన్స్టిట్యున్సీ అని కాదు. ఏమైంది మొన్న గుత్తిల్లో ఏడికిలో గొంతు కోసం ఇంకా వాడికి కాదు. అలాంటి వాళ్ళంతా నేను చేయాలి. షూట్, సపోర్ట్ చేయబాకండి. నిజంగానే ఈ పాండురంగడు ఏమీ చేయకపోతే నేను వస్తా, ముందుంటా. ఈ అబ్బాయిది ఎవరు? నాగసముద్రం. ముందు తెలుసుకోండి.
నాగసముద్రంలో ఏదో చిన్న గొడవ అయ్యి వీని మందలిచ్చింటే అదే నాగసముద్రంలో 4 పెద్ద వాములు కాల్చినాడు. వీడికి పెద్ద వడుగూరులో 2 ఎకరాల భూమి చేసుకోడు. ఎన్ని వాములు కాల్చినాడు? 4 కాల్చినాడు. మలకతాళ్ళు ఆడ కాల్చినాడు. గడ్డి వాములు ఏడాడో కాలనే వాడు ఒప్పుకుంటున్నాడు, నేనే కాల్చిన. అతను సపోర్ట్ పోదామా? పోదాం, రండి, నేను కూడా వస్తా, నీకు వీడియో చూపిస్తా. ఆ అబ్బాయిని స్టేషన్లో ఉంటే కూడా జనం పరిగెత్తి వస్తున్న వీడియోలు ఉన్నాయి. ఏం చేస్తాడు? ఒక అబ్బాయి కోసం అంటే జనం ఎంత విసిగిపోయినారో, అదే కనుక వాళ్ళ ముందర అదే చేయకపోయింటే వాని ప్రాణాలు దున్నిచ్చారు. నేనే ఎన్నోసార్లు చేస్తుంటే పోయినా ఏం చేస్తారు? సస్పెండ్ చేయాలా? అంటే వాములు కలిసి ఊరుకుండాలా? నేను ఎవరో నాది కలిసి ఏమంటారు? ఫ్రాక్షన్ అంట. ఫ్రాక్షన్ కాదు, ఇక ఫ్రాక్షన్ లేదు. ఇట్లాంటి వాళ్ళు ఉండే ఎందుగా వాళ్ళ పేరు చెడబెడతారు. దళితుల పేరు చెడబెట్టద్దండి. అదే ఏదో ఒకటి ఫ్లేరప్ చేయాలి. చేయండి, ఏమైతుంది? సస్పెండ్ అవుతాడు, పోస్టింగ్ హీరో. వాడిని వదిలిపెట్టండి సరిపోయిండు. దయచేసి కాలం చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు ఉండే మాకు కూడా 3 జీపులు, 10 గన్లు, కట్టెలు, కటార్లు, రాళ్ళు. సమాజం మార్పు ఉంది. ఈరోజు మేము నమస్కారం పెట్టే పరిస్థితి వచ్చింది. నేను సపోర్ట్ చేయడంలే ఎస్ఐ గారిని, జరిగిన ఉదాంతాన్ని తెలుసుకొని ఈరోజు మాట్లాడతాను. కొట్టినాడు ఉన్నారు, కొట్టాడు కూర్చోబెట్టాడు, కాలు కొట్టినాడు. ఏమైంది చూడండి వీడియో. సగం ఏమైతుంది? ఆయన రోడ్డు కొడుతున్నాడు సగం. ఎందుకు? వాడిని కాపాడేదానికి. ఏం చేస్తారా? ట్రాన్స్ఫర్ చేస్తాడు, పోతాడు. రేపు విలేడే దొరుకుతుంటే ఏమవుతుంది? తప్పు తెలుసుకొని ప్రవర్తించండి దయచేసి. ఏమవుతుంది? పోతాడు, రామని ఏమవుతాడు? ఒక నోటీస్ ఇస్తారు, వెళ్ళిపోతాడు. ఇంకోసారి ఏమన్నా ఇట్లాంటివన్నీ జరిగితే ఎందుకు లెప్ప మనకనే ఆదిత్య చూసుకుంటూ ఉంటాడు. అందులో వాడు సమాధానం. దళితులు మంచోళ్ళు వద్దు, బాగున్నాం, అందరు సమానంగా ఉన్నాం, సమానత్వమే. ఎవడో 100కి 0.5% పొద్దుపొన్నోళ్ళు ఉన్నారు ఇవన్నీ చేసేదాన్ని. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.